మరో 15 రోజుల్లో గజ్వేల్ కు కేసీఆర్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ గజ్వేల్ సెంటిమెంట్ ను కేసీఆర్ అధిగమించారు. బీజేపీపై కాంగ్రెస్ ఎక్కడ పోరాడింది? ఈటల రఘునందన్ బండిలను ఓడించిందే బీఆర్ఎస్. రానున్న రోజుల్లో తెలంగాణలోను కర్ణాటక పరిస్థితే కాంగ్రెస్ పై మండిపడ్డ హరీష్. నిజమే కదా, ఈటల రాజేందర్ను ఓడించింది అక్కడ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ ఓడించింది ఈ కత్తిపోటికి గురైన ప్రభాకర్ రెడ్డి, ఇక బండిలను ఓడించింది అక్కడ గంగుల కమలాకర్ అయినా. అక్కడ బీజేపీని ఓడించిండ్రు, కాంగ్రెస్ ను కూడా ఓడించిండ్రు. మరి నిజంగానే తెర వెనుక బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తుంటే ఒక 60 సీట్లు మీరు గెలువుర్రి, ఇంకో 50 సీట్లు మేము గెలుస్తామని పొత్తు పెట్టుకొని గెలవపోదురా? లేకపోతే ఈ పైసలు అటు పంపి ఆ పైసలు ఇటు పంపి చేసుకోపోదురా? 100% హరీష్ రావు చెప్పింది నిజం. ఇక మరో 15 రోజుల్లో గజ్వేల్ కు కేసీఆర్ వస్తున్నట. ఇక ప్రశ్న ఇట్టున్నది, కేసీఆర్ ఇప్పుడే నడుస్తాను మీలాగా. అయితే ఈ బండలు ఉన్నాయి కదా, ఆమె విజయశాంతి రాసింది కదా, మళ్ళా జారిపడుతూ ఆ బండల మీద గులికరాళ్ళకు సంబంధించిన బండలు తెచ్చేసుకో, ఆ గడిలలో పెరిగిన వాళ్ళుగా గీ సందర్భంలో కూడా మాట్లాడేది. ఒక బాధితుడు అడ్డం పడితే ప్రమాదం జరిగితే బాధితుడుగా ఉంటే నువ్వు కనీసం సింపతి చూపించకపోయినా పర్లేదు, కానీ మరొక రాయి ఎత్తావా? బుద్ధి లేదు విజయశాంతి, నీకు బుద్ధిన్న మాటలే మాట్లాడుతున్నావా? ఇది మరి పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఓలుకోనట్టే కనబడుతుంది. మరి వీళ్ళేమో 15వ తారీఖు వరకు బయటకు వస్తారా అంటాను. మరో 15 రోజుల్లో కేసీఆర్ బయటకు వస్తారా అంటాను. నిజానికి మీరు రావాలి. నిజానికి మీ మీద చాలా కొండంత ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, కానీ కొన్ని పొరపాట్లు చేయడం వల్ల అది మీ అధికార సావుకి మీరే తీసుకొచ్చుకున్నారు, మీ ప్రభుత్వం పడిపోయేదాకా మీరే తీసుకొచ్చుకున్నారు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలోను కర్ణాటక పరిస్థితే కాంగ్రెస్ పై రానున్న రోజుల్లేంది 40-50 రోజులలో కాంగ్రెస్ పరిస్థితే వచ్చింది. అక్కడ కర్ణాటకలో వచ్చిన పరిస్థితే వచ్చింది. ఆడళ్ళు ఏమో ప్రతి రోజుకు బస్సులలో కొట్టుకుంటాను, విద్యుత్ లేదేమో వ్యవసాయదారులు ఏమో అక్కడ ఏడుస్తాన్లు, నిరుద్యోగులు ఏమో పాపం మిమ్మల్ని నమ్మి ఓట్లయితే వాళ్ళకి ఇంతవరకు నోటిఫికేషన్ పడలేదు. ఇక రైతులు మార్పు రావాలని అనుకుంటే వాళ్ళకు కరెంటు చీకట్లు వచ్చినాయి. మార్పు రావాలన్నారు కదా, చీకట్లు వచ్చినాయి. ఏం మార్పు అంటే కరెంటు పోయి చీకట్లో ఉండే రోజులు వచ్చినాయి. కాబట్టి రైతు భరోసా బదులు రైతు బంధు అన్నారు, రైతు బంధే రాలే. రైతు బంధు అడిగిన పాపానికి రైతులను చెప్తాడు కొడతానని మీ లీడర్, మీ కాంగ్రెస్ లీడరు తీన్మార్ మల్లిగాన్ తోటి తిట్టిస్తాను. గిట్లున్నది మీ కథ. ఇక